డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్లో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ ఆల్సో దాని వెనుకున్న జీకే పార్ట్ చూద్దాం. సో ఈరోజు May 16th 2025. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ హెడ్లైన్ ఏంటంటే గిగ్ వర్కర్స్ డిమాండ్ మినిమం వేజెస్. గిగ్ వర్కర్స్ అంటే ఎవరైతే ప్లాట్ఫామ్ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అంటే టెంపరీ వర్కర్స్, దే ఆర్ టెంపరీ వర్కర్స్. వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అనేవి ఏమీ వర్తించవు వాళ్ళకి జనరల్గా. అండ్ ఈ గిగ్ వర్కర్స్ అంటే వాళ్ళకి స్పెసిఫిక్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది ఉండదు జనరల్గా. సో దే ఆర్ కాల్డ్ టెంపరీ వర్కర్స్. సో వాళ్ళు మినిమం వేజెస్ అనేవి డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. సో మినిమం వేజెస్ ఇవ్వాలి వాళ్ళకి. అండ్ ఆల్సో సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ అలాంటివి, పిఎఫ్ ఇట్లాంటి వాళ్ళకి కూడా ఉండాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి అండ్ ఆల్సో నెక్స్ట్ మనకు ఆర్టికల్ పాక్ న్యూక్స్ షుడ్ కమ్ అండర్ IAEA వాచ్ ఇండియా చెప్పింది ఇలాగా. సో పాకిస్తాన్ న్యూక్స్ అంటే నథింగ్ బట్ న్యూక్లియర్ వెపన్స్. అంటే పాకిస్తాన్లోని న్యూక్లియర్ వెపన్స్. IAEA అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో ఇట్ లుక్స్ ఆఫ్టర్ ద న్యూక్లియర్ పొసెషన్స్ ఎవ్రీ కంట్రీ ఈజ్ హ్యావింగ్. ప్రతి కంట్రీలోనే న్యూక్లియర్ థింగ్స్ మీద ఇవి ఒక వాచ్ డాగ్ లాగా వాచ్ చేస్తూ ఉంటుంది ఈ ఆర్గనైజేషన్. సో ఈ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటారు దీన్ని. ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఇది 1956లో ఎస్టాబ్లిష్ చేయబడింది అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వియన్నాలో ఉంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో తమిళనాడు CM స్లామ్స్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ టు టాప్ కోర్ట్ ఆన్ టైమ్ లైన్ టు యాక్ట్ ఆన్ స్టేట్ బిల్స్. సో ఇక్కడ ప్రెసిడెంట్ రీసెంట్లీ మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే గవర్నర్ అండ్ ఆల్సో ప్రెసిడెంట్ విత్ ఇన్ ఏ టైం పీరియడ్లో యాక్ట్ చేయాలి, వాళ్ళకి పెట్టిన బిల్స్ మీద ఏదో ఒక డిసిషన్ విత్ ఇన్ ఏ టైం పీరియడ్లో తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది. ఇన్ కేస్ ఆ టైంలో కానీ డిసిషన్ తీసుకోకపోయినట్టయితే దే ఆర్ డీమ్డ్ టు బి పాస్డ్. అంటే వితౌట్ ద గవర్నర్స్ అప్రూవల్ అండ్ ఆల్సో ప్రెసిడెంట్స్ అప్రూవల్ అవి పాస్ అయిపోయినట్టు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. సో దానికి అగెనెస్ట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రెసిడెంట్ తరపు నుంచి ఆర్టికల్ 143 తరపున ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని అడ్వైస్ అడుగుతున్నారు. ఏమని? ఇలా ఒపీనియన్ అడుగుతున్నారు. ఇప్పుడు కోర్టు స్పెసిఫిక్ టైమ్ లైన్స్ అవి మెన్షన్ చేశారు కదా, సో అది ఎంతవరకు జ్యుడిషియరీ అనేది చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ జ్యుడిషియరీని అడిగారు. సో ఇక్కడ ఆర్టికల్ 143 అనేది ఇంపార్టెంట్ మనకి. ఆర్టికల్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు సీక్ అడ్వైస్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్. సో అడ్వైస్ అడుగుతారు సుప్రీంకోర్టులో సమ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ మీద. మనకి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ప్రతి ఒక లా మీద కానీ, లేదంటే ఫ్యూచర్ ఇంపార్టెంట్ లాస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనం అడ్వైస్ తీసుకొచ్చి సుప్రీంకోర్టు నుంచి. ఎవరు? ప్రెసిడెంట్కి పవర్ ఉంది ఇది అండర్ ఆర్టికల్ 143. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ మనకి ప్లాన్స్ ఆర్ ఎఫర్ట్ టు డెవలప్ బీచ్ టూరిజం ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో ప్లాన్స్ రెడీగా ఉన్నాయి బీచ్ టూరిజం అనేది డెవలప్ చేయడానికి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో బీచ్ టూరిజం డెవలప్ అనుకుంటున్నారు. అందులోనే కళింగపట్నం బీచ్ కెన్ బి డెవలప్డ్ అంటారు స్వదేశీ దర్శన్ స్కీమ్. సో ఇది స్వదేశీ దర్శన్ స్కీమ్ అంటే ఏంటో చూద్దాం ఇది. సో ఇది 100% సెంట్రల్లీ ఫండెడ్ స్కీమ్, అంటే సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఇది టోటల్ ఫండింగ్ వచ్చేసి స్టేట్కి సంబంధం లేదు, సెంట్రలే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. స్టార్ట్ చేసిన ఇయర్ ఏంటంటే 2015. సో అండ్ ఆల్సో ఇది థీమ్ బేస్డ్ టూరిస్ట్ సర్క్యూట్స్ని ప్రమోట్ చేస్తుంది ఈ స్వదేశీ దర్శన్ స్కీమ్లో. ఎలా అంటే బుద్ధిస్ట్ సర్క్యూట్స్ అని, అంటే బుద్ధిస్ట్ రిలేటెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఒక థీమ్ బేస్డ్ సర్క్యూట్స్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఎకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఆల్సో డిజర్ట్స్ అండ్ నార్త్ ఈస్ట్ ఫోకస్ అండ్ కోస్టల్ ఏరియాస్ అండ్ ఆల్సో హెరిటేజ్ ఇలాంటి థీమ్స్ తీసుకొని వాటి మీద టూరిజం డెవలప్ చేయడానికి ఒక నామ్స్ అనేవి ఉన్నాయి ఈ స్వదేశీ దర్శన్ స్కీమ్లో. అండ్ ఆల్సో నెక్స్ట్ ఆర్టికల్లో మనకి స్లంప్ ఇన్ డిమాండ్ స్లాష్ ఇన్ ప్రైసెస్ ఎఫెక్ట్ టొబాకో ఫార్మర్స్ ఇన్ స్టేట్ బ్యాడ్లీ అని చెప్పించారు. సో టొబాకో ఫార్మింగ్ ప్రైసెస్ అనేవి బాగా తగ్గిపోయి డిమాండ్ తగ్గిపోయిందని చెప్తున్నారు. ఎందుకు తగ్గిపోయిందంటే డ్యూ టు హయ్యర్ ప్రొడక్షన్ బ్రెజిల్లోని జింబాబ్వేలోని గ్లోబల్లీ హయ్యర్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో వాళ్ళ హయ్యర్ ప్రొడక్షన్ వల్ల వాళ్ళు వెరీ చీప్ ప్రైసెస్కి దొరుకుతుంది. సో గ్లోబల్లో కాంపిటేటివ్ ప్రైసెస్ ఉన్నందువల్ల మన ఇండియాలో కూడా ఆ ఎఫెక్ట్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. ఆ ఇష్యూ అనేది క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. సో మన స్టేట్ ఆర్ ఆల్సో ఎస్పెషలీ మన ఏపీలో టొబాకో ఎక్కువ పండిస్తూ ఉంటారు. సో ఇండియన్ టొబాకోకి సమ్ టైప్ వెరైటీస్ ఇచ్చారు మనకి ఇక్కడ, వర్జీనియా టొబాకో అండ్ బర్లే టొబాకో. సో ఇవి మన వాళ్ళు ఎక్కువ పండిస్తూ ఉంటారు. సో దీని ప్రైసెస్ అనేవి తగ్గిపోయాయి, డిమాండ్ కూడా తగ్గిపోయింది డ్యూ టు గ్లోబల్ కాంపిటీషన్. నెక్స్ట్ ఆర్టికల్ మనకి సీఎం గారు చెప్తున్నారు టాస్క్ డ్వాక్రా గ్రూప్స్ విత్ కన్వర్టింగ్ వెట్ గార్బేజ్ ఇంటూ కంపోస్ట్. సో డ్వాక్రా గ్రూప్లు అంటారు కదా, అంటే డోక్రా అంటారు మన తెలుగులో మార్చారు. అది యాక్చువల్లీ అది డ్వాక్రా అంటే ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అని అర్థం.
సో ఆ గ్రూప్స్కి ఈ వెట్ గార్బేజ్ ఏదైతే ఉందో దాన్ని కంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ అనేది అందించాలి, రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి. అండ్ ఆల్సో సర్క్యులర్ బేస్డ్ ఎకానమీ పాలసీని రాజస్థాన్ మోడల్ మీద ఒకటి డ్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి. అండ్ ఆల్సో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ కూడా అంటే ప్లాంట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఒక సిస్టమ్, అంటే వేస్ట్ నుంచి ఎనర్జీ జనరేట్ చేయడానికి. సో ఇటువంటి సస్టైనబుల్ విధంగా ఇలాంటి స్కీమ్స్ అనేవి తీసుకొస్తుంది ఏపీ గవర్నమెంట్. అండ్ ఇక్కడ బొన్నెట్ మీనింగ్ ఇంపార్టెంట్. బొన్నెట్ అంటే తెలుసుకోవడం ఇంపార్టెంట్. బొన్నెట్ అంటే కార్ ఉంటుంది కదా, కార్కి ముందున ఇంజిన్ ఉంటుంది, ఆ ఇంజిన్ని కవర్ చేసే ఒక మెటల్ షీట్ అనేది ఉంటుంది కదా మీదన, దాన్నే మనం బొన్నెట్ అంటాం. అండ్ ఇక్కడ మనకి సిరియన్ గోలన్ హైట్స్ అని ఇచ్చారు కదా ఈ ఆర్టికల్లో. ఈ గోలన్ హైట్స్ ఈ ప్లేస్ అనేది రిలేటెడ్ టు విచ్ కంట్రీ అని చెప్పేసి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది, యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. మ్యాచ్ ది ఫాలోయింగ్లో సమ్ ప్లేసెస్ ఇచ్చి కంట్రీస్ ఇచ్చారు, మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగారు. సిరియన్స్ గోలన్ హైట్స్, ఇవి సిరియాలో ఉంటాయి గోలన్ హైట్స్. అండ్ ఇక్కడ మనకి ఎడిటోరియల్ పేజ్లో ద ఇయర్లీ థ్యాంక్ యూ టు నర్సెస్ ఈజ్ నాట్ ఎనఫ్. సో రీసెంట్లీ మనకి May 12th ఫ్లోరెన్స్ నైటింగేల్ ఈవిడ యాన్యువల్ డేని ఎవ్రీ ఇయర్ మనం ఆవిడ బర్త్డేని ఆనర్ చేస్తాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ నర్సెస్ డే కింద ప్రకటిస్తాం. May 12th మనం సెలబ్రేట్ చేసుకుంటాం బేసికలీ ఇంటర్నేషనల్ నర్సెస్ డే. సో దాని రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎలా మనం అడ్రస్ చేయాలని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. సింపుల్గా ఒక 4 పాయింట్లు ఉన్నాయి, సమ్మరీ చెప్తాం. ఈ ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ మనకి నర్సెస్ అండ్ మిడ్ వైవ్స్ ఫార్మ్ నియర్లీ 47% ఆఫ్ ఇండియాస్ టోటల్ హెల్త్ వర్క్ ఫోర్స్. సో 47 టోటల్ హెల్త్ వర్క్ ఫోర్స్లో అంటే డాక్టర్స్, నర్సెస్, ల్యాబ్ ప్రాక్టీషనర్స్ వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తే మనకి 47% నర్సెసే ఉన్నారు. అండ్ కానీ స్టిల్ వీళ్ళు అండర్ రిప్రజెంటెడ్గా ఉన్నారు. ఎక్కడ లీడర్షిప్లోని, పాలసీ మేకింగ్లోని, క్లినికల్ రోల్స్ ఆటోనమస్గా జరిగే క్లినికల్ రోల్స్లో కూడా వీళ్ళు అండర్ రిప్రజెంటెడ్గా ఉన్నారని చెప్తున్నారు. అండ్ మనకి ఎస్పెషల్లీ ఇండియాలో ఎలా చూస్తారంటే నర్సెస్ని జస్ట్ కేర్ గివర్స్ కింద చూస్తారు, లీడర్స్ కింద చూడరు. సో అదొక ప్రాబ్లం అని చెప్తున్నారు. అండ్ అదర్ కంట్రీస్లో నర్స్ ప్రాక్టీషనర్స్ అని చెప్పేసి ఇండిపెండెంట్గా అడ్వాన్స్డ్గా కేర్ ప్రొవైడర్స్గా వాళ్ళకి గుర్తింపు ఉంది. సో మోస్ట్లీ మనకి గల్ఫ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు నర్సెస్, మైగ్రేట్ అవుతూ ఉంటారు. సో కువైట్ ఇట్లాంటి దుబాయ్ ఇక్కడ నర్సెస్ కింద వెళ్తారు, చాలా డిమాండ్ ఉంటుంది ఇండియన్ నర్సెస్కి. అండ్ వీళ్ళు అబ్రాడ్లో బాగా ఎక్సెల్ అవుతున్నారు వాళ్ళ రోల్స్లోని. అండ్ కొలాబరేటివ్ అండ్ టీమ్ బేస్డ్ కేర్ మోడల్ ఫారెన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మన ఇండియాలో కూడా అలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ కొన్ని రీఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్తున్నారు. అండ్ ఆ రీఫార్మ్స్ ఏంటంటే అర్జెంట్ రీఫార్మ్స్ ఇన్ నర్సింగ్ ఎడ్యుకేషన్ అండ్ రెగ్యులేట్ చేయాలి, నర్సింగ్ లీడర్షిప్ని ప్రమోట్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఫ్యాకల్టీ ఎలా అంటే సబ్స్టాండర్డ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో, అంటే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ లేని కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని క్లోజ్ చేయాలి. అండ్ ఫ్యాకల్టీ కాంపిటెన్సీ పెంచాలి, అంటే థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ ఆల్సో ఎథిక్స్, లీడర్షిప్ని ఇంటిగ్రేట్ చేయాలి కరిక్యులంలో అని చెప్తున్నారు. అండ్ పాలసీ ఎంగేజ్మెంట్ కాంపనెంట్స్లో కూడా నర్సింగ్ కరిక్యులం ఆ విధంగా డివైస్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి క్లియర్ పాత్వేస్, ఫెయిర్ పే ఇవ్వాలి, ఎందుకంటే మోస్ట్లీ నర్సెస్ మనకి లేడీసే ఉంటారు. అండ్ విమెన్ ఆర్ హైలీ లో పెయిడ్ వర్క్ ఫోర్స్ ఇన్ ఇండియా. సో వాళ్ళకి ఫెయిర్ పే ప్రొవైడ్ చేయాలి, అంటే సరిగ్గా జీతాలు ఇవ్వాలని చెప్తున్నారు. అండ్ అడ్వాన్స్డ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి కల్పించాలి అని చెప్తున్నారు. మోస్ట్లీ ఓవరాల్గా ఈ నర్సింగ్ ఎకోసిస్టంలో రీఫార్మ్స్ తీసుకొచ్చి వాళ్ళకంటూ ఒక ఆటోనమస్ రోల్ అనేది ప్రొవైడ్ చేయాలి మనం. అంతేగాని వాళ్ళని నాట్ ఓన్లీ కేర్ గివర్స్ కింద చూడడమే కాకుండా వాళ్ళకి లీడర్షిప్ పొజిషన్స్ అనేవి ఇవ్వాలని చెప్పేసి సొల్యూషన్స్ అనేవి చెప్పారు ఈ ఆర్టికల్లో. రీసెంట్లీ న్యూస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చారు మనకి బిఆర్ గవై. అండ్ వెళ్ళిపోయిన రీసెంట్లీ రిటైర్ అయిన చీఫ్ జస్టిస్ ఎవరంటే సంజీవ్ ఖన్నా. ఈయన 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం బిఆర్ గవై వచ్చేసి 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ బీహార్స్ హై రీప్లేస్మెంట్ రేట్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ పావర్టీ. సో హై రీప్లేస్మెంట్ రేట్ అంటే వీళ్ళకి టోటల్ ఫర్టిలిటీ రేట్ అని చెప్పేసి ఉంటుంది. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే నథింగ్ బట్ ఒక విమెన్ చైల్డ్ బేరింగ్ ఇయర్స్ అయితే ఏవైతే ఉన్నాయో, అంటే జనరల్గా రిప్రొడక్టివ్ ఏజ్ ఏదైతే ఉందో అంటే 15 to 49 years మధ్యలో వాళ్ళ యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ విమెన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఇన్ హెర్ చైల్డ్ బేరింగ్ ఇయర్స్. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే నథింగ్ బట్ 15 to 49 ఏజ్ మధ్యలో వాళ్ళు ఎంతమందికి జన్మనిస్తారో దాన్ని, ఆ చిల్డ్రన్ సంఖ్యని మనం టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటాం. సో అది జనరల్లీ ఇండియాకి చూస్తే 2.0 ఉంది. మనకి రీప్లేస్మెంట్ ఫెసిలిటీ అంటే ఎవరైతే డెత్ అవుతారు కదా, డెత్ రేట్ మళ్ళీ దాన్ని చనిపోయే వాళ్ళని రీప్లేస్ చేయడానికి బర్త్స్ ఉంటాయి కదా, సో దాన్ని మనం రీప్లేస్మెంట్ రేట్ అంటాం. సో ఇండియాకి ప్రజెంట్ 2.0 ఉంది, అంటే టూ చిల్డ్రన్ ఇస్ ఇనఫ్.
కాకపోతే ఇక్కడ బీహార్లో హైయెస్ట్ ఉంది, 3.0 ఉంది. అంటే ఇండియాకి టూ పీపుల్ అయితే, 2 చిల్డ్రన్ అయితే ప్రతి మదర్కి, ఇక్కడ బీహార్లో మాత్రం 3 చిల్డ్రన్ బేర్ చేస్తున్నారు. ఎందుకు ఇంత హైగా ఉంది, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఎక్కువ అవుతుంది దీనివల్ల, ఎందుకు ఇంత హైగా ఉంది అంటే చెప్తున్నారంటే మేబీ బికాస్ ఆఫ్ పవర్టీ ఒకటి, అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా లేదు, విమెన్ లిటరసీ చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇన్కమ్ వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది, మోస్ట్లీ అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీ. అండ్ ఆల్సో సన్ ప్రిఫరెన్స్, అంటే కొడుకే పుట్టాలని చెప్పేసి ఆ ప్రిఫరెన్స్ అనేది కల్చరల్గా వచ్చేస్తుంది. అండ్ అదొకటి. అండ్ ఆల్సో సర్ప్లస్, అండ్ ఆల్సో అది ఇండస్ట్రియల్గా అడ్వాన్స్డ్ గ్రోత్లో లేదు బీహార్, మొత్తం చాలా పవర్టీ ఉంటుంది బీహార్లో. అండ్ ఆల్సో విమెన్ ఎడ్యుకేషన్ చాలా తక్కువగా ఉంది. అండ్ ఆల్సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆబ్వియస్లీ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో వీళ్ళు అగ్రికల్చర్లో కూడా తక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ వీళ్ళకి హై ఫర్టిలిటీ, హై రీప్లేస్మెంట్ రేట్ ఉండడానికి కారణం. అండ్ ఆల్సో హిందీ హార్ట్లాండ్లో మెయిన్లీ యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో వీటిలో ఎక్కువగా ఉంటుంది ఈ ఫర్టిలిటీ రేట్ అనేది. సో దాన్ని మనం తగ్గించాలి, దాని విధంగా పాలసీస్ తీసుకురావాలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి ఆర్టికల్ 142 ఇచ్చారు. ఆర్టికల్ 142 ఏంటంటే టాప్ కోర్ట్, అంటే సుప్రీం కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేయొచ్చు. ఎందుకంటే ఏదైనా విషయంలో కంప్లీట్ జస్టిస్ ప్రొవైడ్ చేయడానికి అకార్డింగ్ టు ఆర్టికల్ 142 ద టాప్ కోర్ట్ కెన్ పాస్ ఆర్డర్ ఇఫ్ నెససరీ. సో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్, ఆర్టికల్ 142. అండ్ ఇక్కడ మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి అబియన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. అబియన్స్ అంటే సస్పెన్షన్లో ఉంచడం, లేదంటే హోల్డ్లో ఉంచడం, స్టాప్ చేయడం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి ఈ ఆర్టికల్లో అస్సాంస్ కాజీరంగా నేషనల్ పార్క్. కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ మోస్ట్లీ రైనోసరస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే లొకేట్ అయి ఉందంటే అస్సాంలో. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఎఫిఫైట్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎఫిఫైట్ అంటే ఒక ప్లాంట్ మీద ఇంకొక ప్లాంట్ పెరిగినట్లయితే దాన్ని మనం ఎఫిఫైట్ అంటాం. సో అది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్, ఇస్రో సెట్ టు లాంచ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ యూజింగ్ పిఎస్ఎల్వి రాకెట్ ఆన్ సండే. సో ఇస్రో 101st లాంచ్ చేయబోతుంది పిఎస్ఎల్వి C61తో. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 09 మిషన్. ఇప్పుడు సండే లాంచ్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్. ఎక్కడి నుంచి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో ఉంది, ఇది నెల్లూరులో ఉంది. అండ్ ఇక్కడ మనకి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి శ్రీహరి ఈజ్ ఇండియాస్ 86th గ్రాండ్ మాస్టర్. ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, మోస్ట్లీ గ్రాండ్ మాస్టర్స్ రిలేటెడ్ క్వశ్చన్ డెఫినెట్లీ వస్తుంటుంది మ్యాక్సిమం. సో తమిళనాడు చెందిన వ్యక్తి ఎల్ఆర్ శ్రీహరి మన 86th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ వచ్చేసి ఎక్కడ జరుగుతున్నాయంటే డయ్యూ, దాద్రా నగర్ హవేలీ అండ్ దమన్. మే 19 నుంచి 24 వరకు జరగబోతున్నాయి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్. అండ్ నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో నీరజ్ చోప్రా రిలేటెడ్ టు జావెలిన్ త్రో. సో ఈరోజు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూసాం, అండ్ ఆల్సో దాని వెనుకుని జీకే పార్ట్ కూడా చూసాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.